చేసినా గానీ ఎందుకు 11 సీట్లు వచ్చాయనేది వాళ్ళకి ఒక్కసారి ఆత్మ పరిశీలన కూడా చేసుకోవడం లేదు. వచ్చి టెలివిజన్ లో అబద్ధాలు చెప్పడము లేదా తప్పుదారి పట్టించడము. ఈ రోజు టాపిక్ ఏమిటి, మనం అనుకున్నది విజయసాయి రెడ్డి గారి విషయంలో టాపిక్ తీసుకున్నామో దాని మీద చర్చ. మీరు చెప్పిన ఇప్పుడు ఈ లెక్కలన్నీ కూడా తీసుకురామంటే నా దగ్గర కూడా చాలా లెక్కలు ఉన్నాయి, మనం ప్రజెంట్ చేద్దాం. ఇంకొక రోజు ఒక 2 గంటల సేపు అని డిబేట్ పెట్టండి. ఏం చేశారు, ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఏ విధంగా ఇచ్చారు, 5 జాబ్ క్యాలెండర్లు ఏమయ్యాయి, జాబ్ క్యాలెండర్లు అది డూప్ క్యాలెండర్లు అనేది రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకున్నారు కాబట్టి వాళ్ళు ఇంటికి పంపించారు. ఒకటి రెండోది విజయసాయి రెడ్డి గారి యొక్క అలవాటు ఏమిటంటే నేను చాలా ఆందోళన చెబుతున్నారు వైసీపీ వాళ్ళు, విజయసాయి రెడ్డి గారు చాలా విషయాలు ఇక్కడ బయట పెడతారని అనుకోవడం లేదా, పెడితే ఆయన కూడా ఇరుక్కుంటాడు కదా. ఆయన అప్రూవర్ గా మారినా కానీ శిక్ష తప్పదు కదా, అప్రూవర్ గా మారినా శిక్ష తప్పదు. అది కొంత తగ్గుచ్చేమో కానీ శిక్ష మాత్రం ఫేస్ చేయాల్సింది చట్టంలో ఉంది. కాబట్టి చాలా ఆందోళనగా ఉన్నారు. ఒకటి రెండోది, ఇప్పటికే విజయసాయి రెడ్డి గారు నాకు జగన్మోహన్ రెడ్డి గారు అంటే ప్రేమ. విజయసాయి రెడ్డి గారు అలవాటు ఉంది మొదటి నుంచి, ఆయన ఎప్పుడు వార్తల్లో ఉండాలని కోరుకుంటారు. సంచలనంగా ట్వీట్లు చేయడం, ట్వీట్లు కూడా బిలో ద బెల్ట్ అసభ్యంగా ట్వీట్లు చేయడము ఆయనకి ఒక అలవాటు ఉంది. జనరల్ గా చార్టెడ్ అకౌంటెంట్స్ చాలా మంది నేను పరిశీలించాను, చాలా తక్కువ మాట్లాడతారు చార్టెడ్ అకౌంటెంట్స్. వాళ్ళు లెక్కలు వాళ్ళ ఇది దాని విషయంలో ఎక్కువ మాట్లాడరు తప్ప మిగతా విషయాలు చాలా తక్కువ. ఎందుకంటే సో మెనీ ఫ్రెండ్స్ చాలా మంది నాకు ఉన్నారు చార్టెడ్ అకౌంటెంట్స్. కానీ ఈ చార్టెడ్ అకౌంటెంట్ మాత్రము చాలా అసభ్యంగా ఎప్పుడు వార్తలు ఉండడానికి ఏదేదో మాట్లాడుతుంటాడు. ఆయన ఏమిటి మధ్యలో కొన్ని రోజులు మీకు గుర్తుందా రాజు గారు, మధ్యలో విజయసాయి రెడ్డి గారిని పక్కన పెట్టేసినట్టుగా ఉండింది మనకు ఆ వాతావరణం. ఎందుకంటే విజయసాయి రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి చాలా మర్యాదగా మాట్లాడాలి. ఎవరో వాళ్ళ బంధువులు, వాళ్ళ కుర్రోడు కథను చనిపోతే వాళ్ళ అమ్మాయి బంధువుల అమ్మాయి భర్త చనిపోతే మాట్లాడని, కారు దాకా వచ్చి ఎక్కించాడని, చంద్రబాబు నాయుడు గారితో చాలా వినయంగా ఉన్నాడని అదొక ఇది ఆరోపణ చేశారు. కొన్ని రోజులు దూరంగా పెట్టారు. కానీ ఎందుకో మళ్ళా ఆయన దూరంగా పెడితే ప్రమాదం ఉందనే ఉద్దేశంతో మళ్ళా దగ్గర తీసుకున్నారు. ఈ రోజు విజయసాయి రెడ్డి చెప్పే మాటలు ఏవో బయటకు వచ్చి మాట్లాడారు. ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డికి ఒక ప్రమాదకారిగా మారతాడా లేదా? ఎందుకంటే అవకాశం ఉందా అనే అనుమానం వాళ్ళకుంది. బట్ నేనంటున్నాను ఆయన అన్ని విషయాలు బయట పెడతాను అనుకోవడం, బయట పెడితే ఆయన కూడా కురుకుపోతాడు, ఆ బురదలో ఆయన కూడా ఇరుక్కుంటాడు. ఇది అందుకనే. కానీ ఒకటి నేను చెప్పదలుచుకున్నాను, ఏది అబద్ధం రాజకీయాలను పక్కన పెడితే అనేక సంవత్సరాలుగా ఒక కుటుంబంతో కొనసాగిన మనిషి, ప్రయాణం చేసిన వ్యక్తి, కుటుంబంలో ఒక వ్యక్తిగా చాలా దగ్గరగా, చెల్లి కంటే తల్లి కంటే చాలా దగ్గరగా ఉన్న వ్యక్తి ఈ రోజు సంక్షోభంలో ఉన్నప్పుడు పార్టీని వదిలిపోవడాన్ని ఎవరూ ఆమోదించరు. నేను వ్యక్తిగతంగా ఫీల్ అవుతున్నాను. కష్టాల్లో నష్టాల్లో నీకు భవిష్యత్తు ఇచ్చిన పార్టీ ఏదైతే ఉందో దానితో విజయసాయి రెడ్డి గారు వైసీపీతోనే ఉండాలి, జగన్మోహన్ రెడ్డికి ఆంతరంగికుడుగానే ఉండాలి అని చెప్పేసి ఆంజనేయ రెడ్డి గారి వాదన అయితే ఒక విలువల సంగతి నేను చెప్తున్నా. నేనేమంటున్నా అంటే ఈ రోజు విజయసాయి రెడ్డి గారు, నేను వ్యక్తిగతంగా అభిప్రాయపడుతున్నాను కరెక్ట్ గా. ఎందుకంటే కష్టాల్లో నష్టాల్లో ఉన్నప్పుడు నువ్వు పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 5 సంవత్సరాలు అనుభవించావు, 2 సార్లు రాజ్యసభ సభ్యుడయ్యావు, నువ్వు అన్ని ఎంజాయ్ చేసి ఈ రోజు నువ్వు బయటకు వచ్చేసి ఏమో మాట్లాడుతుంటే ప్రజలు నమ్మరు. అందుకనే నేను చెప్పేది ఏంటంటే, అయితే ఆయనకు ఇంకొక అనుమానం ఉంది, ఈ పార్టీకి భవిష్యత్తు లేదు, ఈ పార్టీ నాయకత్వం వ్యవహరిస్తున్న తీరు వల్ల భవిష్యత్తు వచ్చే అవకాశం లేదు, అందువల్ల ఇక్కడ కొనసాగవలసిన అవసరం లేదు, నా స్కిన్ నేను కాపాడుకోవడం కోసం నేను కొన్ని విషయాలు మాట్లాడాలా, బయటకు వచ్చాదనే ఉద్దేశంతో ఆయన బయటకు వచ్చుంటాను నేను వ్యక్తిగతంగా భావిస్తున్నాను. శ్రీనివాస్ చౌదరి గారు రియాక్ట్ అవ్వండి. ఇప్పుడు మనకు చెప్పారు, మన శేఖర్ రెడ్డి గారు అనేక లెక్కలు చెప్పారు. మరి మీరు 1,00,000 కోట్లు అప్పు చేసినటువంటి మీరు కనీసం ఆ వైసీపీ పెట్టిపోయినటువంటి బకాయిలను కూడా మీరు ఎందుకు చెల్లించలేకపోతున్నారు? ఏంటి అంత శక్తి లేదా, లేకపోతే ఏంటి ఆ డబ్బులను ఏం చేస్తున్నారు? మరి 1,00,000 కోట్లు అప్పు చేసినటువంటి మీరు కనీసం వాటిని చెల్లించాలి కదండి. మరి శేఖర్ రెడ్డి గారు అడిగినటువంటి ప్రశ్నలో ఖచ్చితంగా వాస్తవం ఉంది, నిజాయితీ ఉంది. మరి వాళ్ళు పెట్టిన బకాయిలు కూడా చెల్లించాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంది. అంతేకాకుండా సంక్షేమం అంటున్నారు, మరి అభివృద్ధి అంటున్నారు, మరి 1,00,000 కోట్లు యాడిపోయినాయి. మరి వీళ్ళు అప్పుల లెక్కల గురించి మాట్లాడేటప్పుడు ఇప్పుడు ఆలోచించాలి. అమరావతి రైతులకు 4,000 కోట్లు బకాయిలు ఎవరు కట్టారండి? మా ప్రభుత్వం కట్టారు. 4,800 కోట్ల రూపాయలు విద్యార్థుల విద్యుత్ దీవెన ఆదాయం అబద్ధాలు చెప్తున్నట్టు అప్పులు మేము కట్టామండి. ఈరోజు 9,75,000 కోట్ల రూపాయలు రాష్ట్ర అప్పులు చేస్తుంటే 73,000 కోట్ల రూపాయలు వడ్డీ అసలు కట్టారని మేమండి. సో ఈరోజు అమరావతిని పూర్తిగా సర్వనాశనం చేసి విధ్వంసం చేస్తే మళ్ళీ తిరిగి కడతామండి.
సో వీళ్ళు చేసే పాపాలకి వీళ్ళు ఎలా ఇచ్చారంటే, మా ఇంట్లో తపేలా ఆ ఇంట్లో బిందులు కుదరబెట్టి మాకు బిర్యానీ పెట్టారు. అప్పు చేసి వడ్డీ తీసుకొచ్చి పెట్టిన వీళ్ళు అప్పు చేసి పప్పు కూడా తినిపించారు ఆంధ్ర రాష్ట్రం. ఏంటంటే ఆంధ్రప్రదేశ్ అంటే అప్పుల ఆంధ్రప్రదేశ్ గా మారింది. సో ఈ రోజు వాళ్ళ లెక్కల గురించి మాట్లాడుతుంటే హాస్యాస్పదంగా ఉంది. విజయసాయి రెడ్డి గారు లాంటి వాళ్ళు మాట్లాడుతుంటే ఇంకా హాస్యాస్పదంగా ఉంది. ఇప్పుడు లెక్కల గురించి మాట్లాడాలంటే రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు ఈ స్థాయిలో దిగజారిపోయిందంటే ఆ పార్టీకి పూర్తి ఓడిపోయిందంటే కారణం ఏంటంటే ఇలా తప్పుడు లెక్కలు చెప్పి తప్పుడు విధానాలు చెప్పి జనాలు చేయాల్సిన నిధులను ఇవ్వకుండా నేరుగా బటన్ నొక్కిన మహానుభావుడు 99% వాళ్ళకి సంక్షేమ కార్యక్రమం నిర్వహిస్తే ప్రజలకు ఓట్లేదు. సో ఇవన్నీ కాకి లెక్కలే, ఇవన్నీ కళ్ళబుల్ లెక్కలే, ఇవన్నీ నమ్మటానికి జనం లేరు, జనం ఇన్నే పరిస్థితులు లేరు కాబట్టి జనం తిరుగుదల అయిపోయింది. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి విజయసాయి రెడ్డి పెట్టకపోతున్నాడు. సొంతంగా రాజకీయ పార్టీ పెట్టే ఆస్కారం ఉంది, సొంతంగా ఛానల్ పెట్టే ఆస్కారం ఉంది, పేపర్ పెట్టే ఆస్కారం ఉంది. ఎందుకంటే అక్రమ సామ్రాజ్యంలో నెంబర్ 2 స్థానంలో వ్యక్తి ఆయనకెంత వస్తుంది, ఈయన కూడా అంతే వస్తుంది. సో ఈ రోజు రాష్ట్రాన్ని ప్రత్యామ్నాయంగా ఆయన నిలబడాలనుకుంటున్నాడు. నన్ను ఎట్లా నువ్వు ఈ రోజు వాడుకొని వదిలేసావు 40 ఏళ్ళు, నేను ఈ సంగతి చూస్తావు అని చెప్పి వెనక్కి వచ్చి సవాల్ చేస్తున్నాడు. సో దాన్ని ఎదుర్కోవడానికి విజయసాయి రెడ్డి జగన్మోహన్ గారి ప్లాన్లు వేసుకోవాలి. కానీ అంతర్గతంగా వస్తున్న వివాదాలు ఇంతో పాటు ఇంకో విషయం తెలిసిన విజయసాయి రెడ్డితో పాటు వైఎస్ఆర్సీపీ హేమీలు ఉన్నారు లైన్ లో. ఆయన పార్టీ పెడితే ఆయన చేరేటే ఉన్నారు. ఆయన పెద్ద ఎత్తున నిధులు సమకూర్చే విధంగా ఏర్పాట్లు చేస్తారు. మరి ఎవరున్నారు అనేది తర్వాత విషయం ఆడదు. కొత్త వర్షం లాగుంది మరి విజయసాయి రెడ్డి కొత్త పార్టీ మరి పార్టీ పెట్టబోతున్నారు అనేది ఇది కొత్త వర్షం లాగుంది. ఏంటి ఇది? ఆయనే అనుబంధ పార్టీ అనుకోవచ్చా లేకపోతే నిజంగా ఛానల్ పెడతాను, నేను పేపర్ పెడతాను, పార్టీ కూడా పెడతాను, విశాఖపట్నంలో ఆయన సొంతంగా మాట్లాడిన మాటలేవి. ఇవి యద్భావన తద్భ్రగతి, మనసులో ఉంటే తప్ప బయట రావు. ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి రేపు జరగబోయే పరిణామాలకి ఆయన పార్టీ వైసీపీకి అనుబంధ పార్టీ అనుకోవచ్చా లేకపోతే నిజంగా ప్రత్యామ్నాయంగా అనుకోవచ్చు? వైసీపీకి ప్రత్యామ్నాయ పార్టీగా భావించవచ్చు అంటారా? ప్రత్యామ్నాయంగా మారుతుంది ఖచ్చితంగా. వైఎస్ఆర్ నిలువ చేరబోతుంది, దాంట్లో వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా మారుతుంది. ఎందుకంటే తల్లి చెల్లి వాళ్ళందరూ దూరంగా ఉన్నారు కాబట్టి ఆల్రెడీ కొంతమంది వైఎస్ఆర్సీపీ నాయకులు బయట వచ్చేసి సిద్ధంగా ఉన్నారు. వీళ్ళందరికీ కూడా షట్టర్ ఏర్పాటు చేయబోతున్నాడు. సో ఇది పెద్ద ప్లానే. దీనికి అనుగుణంగా ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి వ్యతిరేకంగా తీసుకుని చెప్పాల్సి వచ్చిందని ఈ రోజు బయటకు వచ్చి ఇంకా తప్పదు, యుద్ధం ప్రకటించి మరి నిలబడాలా. కాబట్టి విజయసాయి రెడ్డి తప్పుంటోడు కాదు కదా, 4 తరాలు చూసిన వాడు, పలకరించిన వాడు. ప్రతి వైఎస్ఆర్సీపీ ప్రతి మూల ఏం జరుగుతుందో తెలుసు ఆయనకి. అంత పరిజ్ఞానం ఉన్న వ్యక్తి ఈ రోజు ఆయన పార్టీకి ప్రమాదం తీసుకొచ్చే పరిస్థితి ఏర్పడతా ఉంది. ఇలాంటి తప్పులు లెక్కలు చెప్పే కన్నా విజయసాయి నుంచి కాపాడుకోవడం వైఎస్ఆర్సీపీ ఏమి ప్రయత్నాలు చేస్తారని ప్లాన్ చేయాలి. కానీ దాని గురించి వదిలేసి పూర్తిగా రాజశేఖర రెడ్డి పార్టీ వైఎస్ఆర్సీ పార్టీ పూర్తి వదిలి మర్చిపోయి లెక్కలకి తీసుకొచ్చి మార్చేసి టాపిక్ అంతా మార్చేసిన తర్వాత తేడా కొడతా ఉంది. ఇప్పుడు విషయం ఏంటంటే విజయసాయి రెడ్డి గారు